కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నిజామాబాద్ లో అత్యంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. అది కూడా ఒక దొంగ పోలీస్ ని పొడి చేసినటువంటి సిచ్యువేషన్. అంటే దొంగని పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తున్న క్రమంలో ఆ దొంగనే కానిస్టేబుల్ ప్రమోద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిండు. అంటే అసలు ఏ పరిస్థితుల్లో నేరాలు జరుగుతున్నాయి, అది ఎట్లా నేరస్తుల మైండ్ సెట్ ఉంది అనేది కూడా ఈ ఘటనతోని మనకైతే అర్థమవుతోంది. అసలు ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఈ రియాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన నాగారంకి సంబంధించిన వ్యక్తి. ఆయన గతంలో కూడా చాలానే చిన్న చిన్న దొంగతనాల్లో నిందితుడుగా ఉన్నాడు. అట్లాగే మొన్న రీసెంట్లీ కూడా ఈ రియాజ్ అనే వ్యక్తి మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. మా 2 వీలర్ పోయింది, రియాజ్ దొంగతనం చేశాడు అనేటువంటిది కంప్లైంట్ సారాంశం. దీంతో అసలు ఎంక్వైరీ కోసమని 2 కానిస్టేబుల్లు అట్లాగే ఈ రియాజ్ కి సంబంధించిన అల్లుడు అంటే వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు కలిసి 2 బైక్ల మీద ఈ పోలీస్ స్టేషన్ కి వస్తున్నటువంటి క్రమంలో వినాయక్ నగర్ లో ఉంది పోలీస్ స్టేషన్. ఆ వినాయక్ నగర్ కి దగ్గరికి చేరుకోగానే ఇక ఇంకొక 100 మీటర్లు 200 మీటర్ల దగ్గరలో ఉంది పోలీస్ స్టేషన్. అంతే అక్కడే రోడ్డు మీద అందరు చూస్తుండగా నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన. అయితే రోడ్డు మీద ఒక్కసారిగా ఇప్పుడు ఎవరైతే ఈ రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ ప్రమోద్ అనే కానిస్టేబుల్ మెడని గట్టిగా పట్టుకోవడంతో బైక్ పూర్తిగా స్కిడ్ అయిపోయి పడిపోవడం జరిగింది. అయితే రియాజ్ అప్పటికే ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతుర్రని తెలిసిన తర్వాత దాడి చేయాలా లేకపోతే మరి సంపాలనే ఇంటెన్షన్ తోనే ఉన్నాడేమో తెలియదు. కానీ ఒక్కసారిగా ఆయన పాకెట్ల నుంచి కత్తి వెంట తెచ్చుకున్నటువంటి కత్తిని తీసి ఇప్పుడు ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని అత్యంత దగ్గరగా ఛాతీలో పొడిచిండు. దీంతో అసలు అక్కడికక్కడే ఒక రకంగా పడిపోయిండు ప్రమోద్. మొత్తం రక్తం అంతా రోడ్డు మీద కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం టీషర్ట్ అంతా రక్తమయం అయిపోయింది. అట్లాగే స్పృహ కూడా అక్కడికే కోల్పోయి అక్కడే పడిపోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రమోద్తో వచ్చిన ఇంకో కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో గట్టిగా అరవడం స్టార్ట్ చేసిండ్రు. పట్టుకోండి లేదంటే అటు ఇటు వెళ్తున్నటువంటి వెహికల్స్ ని ఆపి హెల్ప్ కోసం ఇట్లా జరిగింది. ఆటో ఆపండి అంటే కూడా ఒక్క ఆటో కూడా ఆపలేదట, ఒక్క బైక్ కూడా ఆపలేదట, ఒక్క కార్ కూడా ఆపలేదట. సో అక్కడి నుంచి వెళ్ళే ఏ వెహికల్ కూడా ఆపలేదట. మీరు ఒక్కసారి ఈ పోలీస్ అఫీషియల్ చెప్తున్నటువంటి మాట వినండి. ఎంత ఘోరం అంటే ఒక మనిషి ప్రాణాలు పోతుంటే కూడా మనుషులు మానవత్వం చచ్చిపోయింది అనే దానికి ఉదాహరణ ఇది అనుకోవచ్చు. ఆయన అక్కడ పడి ఉన్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఒక మనిషి గంత రక్తం గారుతుంటే ఏమైంది ఏంది అనేది ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు. కానీ కనీసం అక్కడ హెల్ప్ ఏం అవసరం, అక్కడ పూర్తిగా ఆయనను కట్టితోని పొడిచి ఉన్నాడు కాబట్టి హాస్పిటల్ తీసుకుపోవాలి అని అంటే ఒక్క ఆటో ఆగదా, ఒక్క బైక్ అతను ఆగడా, అసలు ఎవరు హెల్ప్ కూడా చేయరా? అసలు ఎంత ఘోరమైన పరిస్థితిలో మనం బతుకుతున్నామనేది అసలు చాలా బాధ అవుతుంది అనేటువంటి మాట ఇప్పుడు పోలీస్ అఫీషియల్ చెప్తున్నాడు. సో ఈ హత్య ఒకటైతే అంటే రోడ్డు మీదనే అందరు చూస్తుండగానే ఒక నిందితుడు డైరెక్ట్ గా కానిస్టేబుల్ ని పొడుస్తాడు, ఆ తర్వాత ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు ఈ రియాజ్ అనేటోడు కోసం 8 బృందాలు గాలిస్తున్నాయట. డీజీపీ సీరియస్ అయిండు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసిండు. అసలు ఏం జరిగింది ఇంత దారుణంగా? ఒక కానిస్టేబుల్ ని నిందితుడు ఎవరో చిన్నగా అంటే చిన్న అనడానికి కూడా లేదు బైక్ దొంగిలించిన వ్యక్తి హత్యకు కూడా పూనుకుంటున్నాడంటే అసలు రియాజ్ అనేటోళ్ళు వెనకాల ఎవరున్నారు? అసలు రియాజ్ హిస్టరీ ఏంది, ఈ పొడవడం ఏంది, ఈ ఎస్కేప్ అవడం ఏంది, మొత్తం హిస్టరీ అంతా తీయండి. అట్లాగే నాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఇన్సిడెంట్ మీద నివేదిక ఇవ్వడమే కాదు ఆ నిందితుడిని పట్టుకోండి తొందరగా అనేటువంటిది ఇప్పుడు డీజీపీ ఇన్వాల్వ్ అయి ఏకంగా హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫోర్స్ కూడా ఇప్పుడు ఈ రియాజ్ కోసం గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే కేసు తీవ్రత గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఒక చిన్న ఏమంటారు ఈ చిన్న
దొంగతనాలు చేసే అంటే వ్యక్తి ఇప్పుడు ఒక కానిస్టేబుల్నే పొడిచే అంత స్థితికి చేరుకున్నాడు అని అంటే క్రైమ్ రేట్ ఆర్ ఆలోచన విధానం లేదంటే ఇంత భయంకరంగా మనుషులు ఎట్లా తయారైనరు అనే దానికి నిదర్శనమే ఈ ఇన్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పాపం అంటే సిన్సియర్గా డ్యూటీ చేసినందుకు మేము మా వాళ్ళని పోగొట్టుకోవాలా అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇంకోటి అసలు మానవత్వమే లేకుండా పోయిందా? రోడ్డు మీద ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనీసం మనుషులు బండులు ఆపి మరీ కనీసం అంటే కనీసం దగ్గరున్న హాస్పిటల్కి కూడా తీసుకుపోయేంత తీరిక లేదా? లేదంటే భయమా? ఈ కేసు మాకేడా అంటుకుంటుందో, అసలు మాకేం సంబంధము, మళ్ళా మమ్మల్ని రమ్మంటారు పోలీస్ స్టేషన్కి అనేది దాంతోని ఎవరు పట్టించుకోకుండా పోయినరా? అసలు ఎందుకు? ఈ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పోలీస్ అఫీషియల్ అడుగుతుంది కూడా అది. కనీసం అంటే కనీసం మా వాళ్ళని అంటే రోడ్డు మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పట్టించుకునే పాపాను కూడా ఓట్లేదు పబ్లిక్. అసలు ఏమైంది పబ్లిక్కి, ఏమైంది మనుషులకి అనేది ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు పాపం ఈయన అంటే ప్రమోద్ ఎవరైతే ఉన్నారో సిన్సియర్గా డ్యూటీ చేసినందుకు ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ ఫ్యామిలీకి ఎవరు ఆన్సర్ చేయాలి? జస్ట్ ఒక దొంగని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడానికి అని పోతే ఏకంగా ప్రాణమే పోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అంటే ఇంత సిన్సియర్గా డ్యూటీ చేస్తే కానిస్టేబుల్ల పరిస్థితి ఏంది? పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది? ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఈ కేసును మాత్రం చాలా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ అట్లాగే ఈయనను పట్టుకున్నా, ఈయన అడ్రస్ చెప్పినా లేకపోతే వెతికి పెట్టినా ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టిన వాళ్ళకు కూడా 50,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసిందంటే ఈ కేసు తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఓన్లీ ఇట్లా మీ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రాణం పోయిన వాళ్ళకే ఇట్లా రెస్పాండ్ అవుతారా? నార్మల్ పబ్లిక్ కూడా మరి చాలా మంది ఇట్లాంటి ఇన్సిడెంట్లో ఎన్నో ప్రాణాలు పోయినాయి సార్. మరి వాళ్ళు కూడా ఇట్లాంటి ట్రీట్మెంటే ఆర్ ఇట్లాంటి డీలింగే ఈ కేసుని ఛేదించడంలో ఇంతే సీరియస్గా ఉండాలి అని కూడా చాలా మంది కోరుకుంటారు సార్. ఆ దిశగా కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాల్సిందిగా చాలా మంది కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత బాధాకరం, ఒక సిన్సియర్గా ఒక దొంగని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయాల్సినటువంటి కానిస్టేబుల్ ఏకంగా ఆ దొంగ చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక రియాజ్ అని అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజురీ అయింది, అది పోలీసేం కాదు ఎవరైనా ఉండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అటువంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానివ్వండి, మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలో నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. రియాజు ఒక పాత నేరస్తుడు అదే పాటు రౌడీ షీటర్. అట్లాంటి వాటిని పట్టుకోవడానికి పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఒక్కరిని పంపడం పట్ల ఒక్కరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది.
ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటారు, ఉన్నవన్నీ ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. గ్యాంగ్ లీడర్ ఉన్నాడు, ఇదంతా గంజాయి మాఫియా, గంజాయి ముఠా ఉంది. మీరన్నీ ఐ డోంట్ నో, నేను ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, లెట్ ది ఇన్వెస్టిగేషన్ టేక్ ప్లేస్. పోలీసుల నుంచి ఒక డిమాండ్ వస్తుంది సార్, ఏదంటే మాకు సెక్యూరిటీ లేదు, వెపన్స్ కూడా ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినట్టు వెపన్స్ రావాలి. ఆల్రెడీ ఉన్నాయండి రాంగ్ ఇన్ఫర్మేషన్. డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు, అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు. డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్కి ఏ విధమైన బాధ్యత? డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం, బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా, ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయం చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము, కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అతని ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాలపైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడు పోలీసు వాళ్ళ లీగల్ సిస్టమ్ ఎప్పుడు మిస్ కాం, ఫాలో అవుతాం, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం.